నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎలిమినేట్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులను ఎలిమినేట్ అయ్యారు. కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఓట్ల లీడ్ లో ఉన్నారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు కావాల్సి ఉంది. తీన్మార్ మల్లన్న విజయానికి మరో 31,885 ఓట్లు కావాల్సి ఉంది. కౌంటింగ్ ఆలస్యం అవుతుండటంతో మరో 3 టేబుల్స్ ఏర్పాటు చేశారు సిబ్బంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ స్పీడ్ కానుంది. మధ్యాహ్నంలోపే తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ గ్రాడ్యుయేట్ కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండవ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మొత్తం కూడా 52 మంది అభ్యర్థులు ఉంటే దాంట్లో ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. వాళ్ళ సెకండ్ ప్రియారిటీ ఓట్లను ముందుగా ఉన్న వాళ్లకు యాడ్ చేస్తూ వాళ్ళని ఎలిమినేషన్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఇప్పటి వరకు మొత్తం కూడా తీన్మార్ మల్లన్నకు వచ్చేసి 1,23,210 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వచ్చేటప్పటికి 1,04,514 ఓట్లు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఈ ఫస్ట్ రౌండ్లో కావచ్చు, ఫస్ట్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సాగుతున్న ఈ 33 మంది ఎలిమినేషన్ అయిన తర్వాత ప్రస్తుతం తీన్మార్ మల్లన్నకు 18,696 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇంకా అంటే గెలుపు కోటాకు కావాల్సిన ఓట్లు వచ్చేసి 1,55,095 ఓట్లు ఉంటే మొత్తం కూడా ఇంకా తీన్మార్ మల్లన్నకు 31,885 ఓట్లు వస్తే గెలుపు కోటాకు అర్హుడవుతాడు. రాకేష్ రెడ్డికి వచ్చేటప్పటికి 50,581 ఓటు కనుక తనకు సెకండ్ ప్రియారిటీలో వస్తే తను గెలుపుకు అర్హుడవుతారు. మొత్తం కూడా ఇప్పటి వరకు చూస్తే సెకండ్ ప్రియారిటీకి సంబంధించి అక్కడ కూడా లీడింగ్లో అటు తీన్మార్ మల్లన్నకే కనిపిస్తున్నది. ఇప్పటి వరకు 33 మందిని ఎలిమినేషన్ చేస్తే దాంట్లో 397 ఓట్లు తీన్మార్ మల్లన్నకు ప్లస్గా ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చేటప్పటికి 266 ఓట్లు తనకు సెకండ్ ప్రియారిటీ ఓట్లు పడ్డాయి. ఇంకా ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటి వరకు ఉదయం నుంచి కొంత ఒకటే టేబుల్ ఆర్ఓ కార్యాలయంలోనే ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ చేశారు. దాంతో కొంత ఆలస్యమైంది. కానీ ఇప్పుడు అందరూ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులను పిలిచి ఆర్ఓ టేబుల్లను అంటే 3 హాల్స్లో ఎక్స్ట్రా టేబుల్స్ని ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ కనుక చేస్తే మధ్యాహ్నానికల్లా పూర్తవుతుంది అని చెప్పేసి చెప్పడంతో అభ్యర్థులు కూడా దానికి ఓకే చెప్పారు. ఇప్పటికే టేబుల్స్ ఏర్పాటు చేశారు. 3 హాల్స్లో మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ శురు అవుతుంది. మరో 2 గంటలు అంటే మధ్యాహ్నం 2 గంటలకెల్లా పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కరిగా ఎలిమినేషన్ చేస్తూ ఉంటారు. చివరిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అంటే 50+ ఒక ఓటు కనుక వస్తే వాళ్ళని గెలుపుకు సంబంధించి ఎమ్మెల్సీగా అనౌన్స్ చేస్తూ ఆర్ఓ పత్రం అందిస్తూ ఉంటారు. ఓవరాల్గా ఇప్పటివరకు అయితే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో లీడ్లోనే ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఇక సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి కూడా సేమ్ అదే లీడుని కొనసాగిస్తున్నాడు. ఇక ప్రధానంగా కూడా అశోక్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓట్లకు సంబంధించి కావచ్చు, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి సంబంధించిన ఓట్లకు కావచ్చు, వాటి ఎలిమినేషన్ వచ్చేటప్పటికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,486 ఓట్లు ఉన్నాయి. ఇవి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక ఆయనకంటే ముందుగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న పాలకూరు అశోక్ గౌడ్కు వచ్చేటి 29,766 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లను సెకండ్ ప్రియారిటీ ఓట్లు కౌంట్ చేసిన తర్వాత నెక్స్ట్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఓట్లను సెకండ్ ప్రియారిటీ ఓట్లను వేరు చేస్తూ ఉంటారు. ఓవరాల్గా అయితే ఈ ఏవైతే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో లీడ్ ఎట్లా ఉందో సెకండ్ ప్రియారిటీ ఓట్ల లీడ్ కూడా అదే విధంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రతి 96 టేబుళ్లలో ముందు 96,000 ఓట్లను కౌంట్ చేస్తూ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు కౌంట్ చేసేటప్పుడే కొంత అంటే ఏదైతే జంబో బ్యాలెట్ ఉన్నదో ఆ బ్యాలెట్ని చూసేటప్పుడే అర్థమవుతుంది ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారు, సెకండ్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారు. ఇక ఓవరాల్గా అసలు వేయకుండా కూడా ఉన్నారా అనేది కూడా చాలా క్లారిటీగా అక్కడ ఉన్న ఏజెంట్లకు కావచ్చు, అధికారులకు కూడా కావచ్చు కొంత అవగాహన వస్తుంది. సో ఇప్పుడు చూస్తే మాత్రం అటు సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా పార్టీలకు సంబంధం లేకుండా మాత్రం ఓట్లు అయితే స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే బీజేపీకి వేసిన వాళ్ళు తీన్మార్ మల్లన్నకి వేశారు ఇక సెకండ్ ప్రియారిటీ ఓట్లు. అదేవిధంగా రాకేష్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ వేసిన వాళ్ళు కూడా తీన్మార్ మల్లన్నకు సెకండ్ ప్రియారిటీ వేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా పాలకూరి అశోక్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు. ఆయనలో మాత్రం దాదాపు 70% ఓట్లు తీన్మార్ మల్లన్నకే సెకండ్ ప్రియారిటీ ఓట్లు కనిపిస్తున్నాయి. సో ఇదే ఏవైతే లీడ్ ఉన్నదో అదే లీడ్ మాత్రం చివరి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నది. చివరికి 50+1 అంటే కోటాకు సంబంధించి 1,55,095 ఓట్లు కనుక ఏ అభ్యర్థికి అయితే వస్తాయో ఆయనని ఎమ్మెల్సీగా డిక్లేర్ చేస్తారు. ఇది ఈ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లతోటే తేలనుంది. దానికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల సమయం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసిన తర్వాత వీళ్ళలో
అంటే ఓన్లీ ఫస్ట్ ప్రియారిటీ తప్ప సెకండ్ ప్రియారిటీ ఏని ఓట్లు కూడా ఉన్నాయి దీంట్లో 515 ఓట్లు ఓన్లీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రమే వేశారు, సెకండ్ ప్రియారిటీ వేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఎవరైతే అశోక్ గౌడ్కు సంబంధించి కావచ్చు, గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి కావచ్చు ఓట్లు భారీగా కనిపిస్తున్నా అందులో కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు మాత్రమే వేసిన వాళ్ళు కూడా చాలామంది, దాదాపు 25% అట్లా కూడా ఉంటారు. మిగతా 75% మళ్ళీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి వాళ్లకు అంటే వాళ్ళకి నచ్చిన అభ్యర్థులకు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు నిన్న కొంత ఆలస్యమైంది కౌంటింగ్కు సంబంధించి. ఒక్కొక్కటి అంటే ఫస్ట్ రౌండ్లో మాత్రము పూర్తయ్యే వరకు 6 గంటల నుంచి 7 గంటల సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేవు. ఎందుకంటే 52 మంది అభ్యర్థులలో 47 మంది అభ్యర్థులకు సంబంధించి 2000 ఓట్లకు లోపలనే వాళ్లకు వచ్చాయి. కొంతమందికి 5, 10, 15 ఇట్లా, కొంతమందికి 100కు లోపు ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా ఈజీగా సునాయాసంగా జరుగుతుంది. పాలకూరి అశోక్ గౌడ్కు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు కొంత ఓట్ షేరింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చే వరకు దాదాపు ఒక 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని ఎలిమినేషన్ చేసినప్పుడు మాత్రం దాదాపు 3 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఎట్ ఎ టైం 2 కూడా అంటే 3 హాల్స్లలో ఎట్ ఎ టైం కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ మాత్రం మధ్యాహ్నం 2 గంటలకెల్లా మొత్తం కూడా పూర్తవుతుందని ఇప్పటికే అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు, అభ్యర్థులు కూడా చెప్పుకొస్తున్నారు. 3 రోజులుగా షిఫ్టుల వైజ్గా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. మరోవైపు అదే షిఫ్టుల వైజ్గా వాళ్ళకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీజేపీతో పోటీ పడుతూ వచ్చిన అశోక్ గౌడ్, వీళ్లకు ప్రధానంగా కూడా ఓట్లు కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే సెకండ్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ అయితే ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులను అయితే ఎలిమినేషన్ అయ్యింది. ఇంకా మరికొంతమంది అభ్యర్థులకు సంబంధించి ఓ గంటలో మొత్తం కూడా రిజల్ట్ రానుంది. మరో 2 గంటలకెళ్ళ మధ్యాహ్నం 2 గంటలకెళ్ళ అయితే పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్కు సంబంధించి పూర్తిగా అప్డేట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తున్నది. ఇక నిన్నటి నుంచి కొంత హడావిడి జరిగింది. దాంతో పోలీసు భద్రతను కొంత పెంచడంతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉన్నది. అదేవిధంగా 3 చెక్ పోస్టులోను 3 అంచెల భద్రత ఉన్నది. ఖచ్చితంగా కూడా పాసులు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఒకవేళ ఎలిమినేట్ అయిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తున్నారు. ఎలిమినేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంతో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ రోజు మాత్రం చాలా కీలకంగా ఉండడంతో ప్రధానంగా పోటీలో అంటే గెలుపుపై ఆశలున్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో గెలుపుకు సంబంధించి ధీమా ఉన్నదో వాళ్ళంతా కూడా అక్కడే ప్రతి ఓటును క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అంటే ఆబ్జెక్షన్ ఉంటే మాత్రం వెంటనే అక్కడ ఉన్న ఆర్ఓకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తున్నారు. తను కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ఓటును మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది వాళ్ళ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అయితే చూస్తూ ఉన్నారు. ఓవరాల్గా అయితే ప్రతి ఓటును అయితే చాలా కీలకంగానే చూస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా లోపలనే కౌంటింగ్ హాల్లోనే లోపల ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా ప్రతి ఓటును చూస్తూ పరిశీలిస్తున్నారు. తను కూడా ఆర్ఓ కార్యాలయంలోనే కూర్చొని ప్రతి ఓటులను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ కౌంటింగ్ మాత్రం ఇప్పటి వరకు అయితే సజావుగా సాగుతుంది. నిన్న సాయంత్రం కొంత హడావిడి కనిపించింది. సో ఇప్పుడు ఆ హడావిడి లేదు. ఎన్నికల పర్యవేక్షకులు అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జేసీలు అందరు అధికారులు కూడా వాళ్ళ సమక్షంలో సీసీ కెమెరాలు వెబ్ కెమెరాల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇక 3 హాల్స్లో దాదాపు ఎక్కువ టేబుల్లను ఏర్పాటు చేసి అయితే ఇప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియని మొత్తం కూడా 2వ ప్రియారిటీ ఓట్ల లెక్కింపునైతే కంటిన్యూ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న లీడ్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్రియారిటీ ఓట్ల ఏ లెక్కన చూసుకున్నా కానీ కొంత మనకున్న సమాచారం మేరకు తీన్మార్ మల్లన్నకు దాదాపు 18,000కు పైచిలకు ఓట్ల లీడ్ ఉన్నది. ఆ లీడును అందుకోవడం కూడా అంటే అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కేసుకొని తర్వాత ఎలిమినేషన్ అయ్యే ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఓట్లను కౌంట్ చేసుకుంటే మొత్తం చూసినప్పటికి కూడా ఎక్కువ అవకాశాలు తీన్మార్ మల్లన్నకే 99% అయితే మొత్తం కూడా తీన్మార్ మల్లన్నకి గెలుపుకు అవకాశాలు ఉన్నట్లు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఆ ధీమాతోటి కూడా మల్లన్న కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడాడు. ఇక్కడ ఎన్నికల ప్రాసెస్ సజావుగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రతి ఓటును కూడా కీలకంగా చూస్తున్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళపై కూడా ఎలాంటి ఎలిగేషన్స్ రాకుండా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు కొంత ఆలస్యం అవుతుంది.
ఆలస్యమైనప్పటికీ కూడా నిజాయితీగా అధికార యంత్రంగా మొత్తం కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఇంతకుముందే మీడియాతో మాట్లాడుతూ అటు తీన్మార్ మల్లన్న చెప్పుకొస్తున్నాడు. మరోవైపు అందరు అభ్యర్థులు కూడా ఎవరైతే ఎలిమినేషన్ కాకుండా అభ్యర్థులు ఎవరైతే ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్ల మీద ఆశలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అసలు ఎట్లా గెలుపు అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఎవరికి అవకాశాలు ఉంటాయి, ఇది 2 సార్లు కూడా బీఆర్ఎస్కు సంబంధించిన సీటు కావడం అదేవిధంగా మళ్ళీ ఈసారి ఎట్లుంటుంది అనేది చాలా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఒకవేళ గెలుపు కోటాకు సంబంధించి పూర్తిగా 50+1 ఓటు రాకపోతే వాళ్ళని అంటే ఫస్ట్ ఎవరైతే ఉంటారో అంటే 3వ ప్లేస్లో ఉన్న అభ్యర్థిని కూడా ఎలిమినేషన్ చేస్తే మళ్ళీ 2వ ప్లేస్లో ఉన్న అభ్యర్థిని తీసి వాళ్ళలో సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. అప్పటికి కూడా రాకపోతే డిక్లేర్ చేస్తారు. ఒకవేళ ఆ కోటా కనుక 50+1 వస్తే ఎలక్టెడ్గా తను ఎమ్మెల్సీ ఎలక్టెడ్గా ప్రకటిస్తారు. ఇది ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మధ్యాహ్నం 2 గంటలకెల్లా క్లియర్గా మనకు అంటే క్లియర్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. పూర్తయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కూల్గా అధికార యంత్రంగా మొత్తం కూడా 3 హాల్స్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.